వాయిస్ లేకపోతే ఆవిర్భావ దినోత్సవానికి కోవూరు నుంచి మనం ప్రతి ఒక్క జన సైనికుడు రండి అని చెప్పు అంటే చెప్పండి ఏం చేతనా మాలో రాగానే సేమ్ ఇప్పుడు మా ముగ్గురు నిలబడ్డాను కదా అదే టైప్లో ఒక ఫోటో సేమ్ ఆ షాట్ పంపించేసాను చేసిందని గ్యాగ్ చేసి సో మూడు నైట్ వెళ్ళి 14th నైట్ వచ్చేస్తారా నైట్ వస్తారా 15th మార్నింగ్ ఉంటాం కదా కన్ఫర్మ్ ఉంటావు 3 మండలాలకు సంబంధించి ఉన్నట్టు మన పోస్టర్ లాంటి అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీసులో మాకు 12వ ఆవిర్భావ దినోత్సవం పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. ఇది అధికారంలోకి వచ్చాక మొదటి ఆవిర్భావ దినోత్సవం. అధికారంలో లేనప్పుడు కూడా ఎక్కడా కూడా మా జన సైనికులు ఎవరూ తగ్గకుండా ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడూ కూడా ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈసారి అధికారంలో ఉంటున్నాం, మరింతగా ఎన్నో లక్షల మంది వచ్చారు. ఈసారి ఇంకా ఆ ఆవిర్భావ దినోత్సవం తారాస్థాయికి చేరుతుందని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మన పార్టీని ముందుకు తీసుకెళ్తూ పాటుపడుతూ రేపు 12వ ఆవిర్భావ దినోత్సవం రేపు మార్చి 14వ తేదీ పిఠాపురంలో మనం వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారి బలాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక్కసారి చాటి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మన కళ్యాణ్ బాబు గారు
ఎప్పుడూ కూడా ప్రజలకి అండదండలుగానే ఉంటున్నారు. అదేవిధంగా మనం కూడా ప్రతి ఒక్కరూ న్యాయం వైపు పోతూ ప్రతి ఒక్క పేద ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ అండదండలుగా ఉండాలి. మన జనసేన పార్టీ ఎప్పుడూ కూడా అందరికీ అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ చెలో పిఠాపురం రేపు మార్చి 14 12వ వార్డు దినోత్సవాన్ని ఘనంగా దాన్ని మనం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. నమస్కారం. ఈరోజు కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పిఓసి చెప్పిడి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే కోవూరు నియోజకవర్గం నుంచి ఆవిర్భావ దినోత్సవానికి ఎవరెవరు పాల్గొంటారో అందరూ కూడా 5 మండలాలకి వాళ్ళ మండల అధ్యక్షులకు తెలియజేయాల్సి ఉంటుంది. తెలియజేసిన తర్వాత అందరూ 13వ తేదీ నైట్ బయలుదేరి 14వ తేదీ పిఠాపురంకి వెళ్తున్నారు. ఇది అధికారం వచ్చిన తర్వాత జరిగే మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆవిర్భావ సభ రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా చేస్తుంది. ఈసారి అధికారం వచ్చిన తర్వాత జరిగే మొదటి కార్యక్రమం కనుక దేశంలోనే జనసేన పార్టీ గురించి మాట్లాడుకో విధంగా జరుగుతుంది. దీనికి కోవూరు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.